ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిరియాలు. ఈ మిరియాల్లో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద ఔషధ రహస్యాలు, అనేక శక్తి సామర్థ్యాలు ఉండేటటువంటి ఈ మిరియాల గురించి మనందరం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ మిరియాల్ని ఇంట్లో తయారుగా ఉంచుకుంటే ఇది ఒక మంచి డాక్టర్లా పనిచేస్తుంది. ఇంటి వైద్యానికి దీనికి మించిన ఆహార పదార్థం మరొకటి లేదు. కారం, చేదు ఈ రుచులు కలిగి ఉంటుంది. ఇది వేడి చేసేటటువంటి స్వభావం ఉంటుంది. అది దీన్ని మనం ఔషధం కింద వాడుకుంటున్నాం. ఈ స్వభావంతో ఈ పైత్య ప్రకోపంలో దీన్ని వాడకూడనిది ఈ మిరియం. అంటే ఒక్క పైత్యం తప్ప మిగతా అన్ని సందర్భాలలో, అంటే వాత సంబంధమైన సమస్యలలో, శ్లేష్మ సంబంధమైన సమస్యలలో దీన్ని వాడుకోవచ్చు. వేడున్నప్పుడు మాత్రం వాడకూడదు. వాత శ్లేష్మాలకి మంచి ఔషధం ఈ మిరియాలు. ఈ మిరియాలు వ్యాధి క్రిముల్ని తగ్గిస్తుంది. వ్యాధి క్రిముల్ని హరించి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసే గొప్ప శక్తి ఈ మిరియాలకు ఉంది. అలాగే గుండె సంబంధ సమస్యలు ఉంటూ ఉంటాయి, అంటే కొలెస్ట్రాల్ ఇలాంటివి. ఈ గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. గుండెకి మంచి బలాన్ని ఇస్తుంది మిరియం. మిరియం త్రికటుకాలలో ఒకటి. త్రికటుకాలు, కటు అంటే కారం. 3 కారంగా ఉండే పదార్థాలు ఏమిటంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పురాణ భారతంలో మనకి ఈ మిర్చి తెలియదు. అంటే మిర్చి లేని రోజులలో, మిర్చి మనకి తెలియని రోజుల నుంచి మనం ఈ కారం కోసం మిరియాలను వాడుతున్నాం. డెఫినెట్గా ఈ మిర్చి కంటే ఔషధ శక్తులు కారం ఈ మిరియాలలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి మిరియాల ఘాటు, ఈ ఘాటు ప్రత్యేకమైంది. మరీ మనం ఈ మిర్చిలాగా ఓవర్గా కారంగా ఉండదు. అంటే ఘాటు ఉంటుంది, అదే సమయంలో దీంట్లో ఔషధ శక్తులు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది శొంఠి, పిప్పళ్ళు, మిరియాల్లో ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఈ మిరియాలు అనేవి. మిరియాల చారు అంటే గిట్టిన వాళ్ళు ఉండరు. చాలా రుచిగా ఉంటుంది మిరియాల చారు. చూడండి, మనకి ఈ భోజనాలలో కూడా సాంబార్ పెడతారు, అలాగే మిరియాల చారు కూడా తప్పనిసరిగా ఉంటుంది. సాంబార్లో బోల్డ్ ముక్కలు వేస్తారు, బోల్డ్ పదార్థాలు చేర్చుతారు. ములక్కాళ్ళు అంటారు, ఉల్లిపాయలు అంటారు, అవంటారు, ఇవంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. సింపుల్గా పెట్టిన మిరియాల చారు ఒక ఎత్తు. అంటే ఆ సాంబార్ తిన్నప్పటికీ కూడా హెవీనెస్ అంతా మిరియాల చారుతోటి తగ్గిపోతుంది. పైగా రుచి ఉంటుంది, అది దీని ప్రత్యేకత. మిరియాల చారు ఆకలి పుట్టిస్తుంది, మలమూత్రాలను జారీ చేస్తుంది. ఎండుమిర్చి కారానికి బదులుగా ఈ మిరియాల కారాన్ని వాడుకోవటం అనేది ఆరోగ్యకరం. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఈ ఎండుమిర్చికి బదులుగా మిరియాలనే వాడుతూ ఉంటారు. అనేక వాత శ్లేష్మ వ్యాధుల్లో ఈ రసౌషధాలకి అనుపానంగా దీన్ని మిరియాలను వాడటం అనేది పరిపాటి. ఈ మిరియాల కషాయంతో ఆ ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తుంది మిరియాలు, బలాన్ని ఇస్తుంది. ఈ బజార్లో మహామరిచ్చా తైలం, మరిచ్చా తైలం ఇలాంటివి దొరుకుతాయి. ఇది మిరియాలతోటే తయారవుతుంది. దీన్ని పైపోతగా అన్ని రకాల చర్మ వ్యాధులకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే దీన్ని లోపలికి కూడా అవసరమైన సందర్భాల్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఈ మరిచ్చా తైలాన్ని. వంటింట్లో అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఈ మిరియాలని కలుపుతూ ఉంటాం. ఇలా కలపటం వల్ల ఈ విషాహార దోషాన్ని ఇది పోగొడుతుంది. ఏదన్నా బ్యాక్టీరియల్ కంటామినేషను, తర్వాత ఫంగల్ కంటామినేషన్ ఉంటే మిరియాలు కలపటం వల్ల అది తగ్గుతుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మిరియాలు. పురాతన కాలం నుంచి, ఈ వేదకాలం నుంచి కూడా ప్రతి గృహిణికి మిరియాలతో ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. అందుకే చేతికి అందుబాటులో వంటింట్లో ప్రతి గృహిణి కూడా ఈ మిరియాలను ఉంచుకుంటుంది. వంటింటి రారాజు ఈ మిరియాలు. ఇలాంటి ఈ మిరియాలతో అనేక రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. మంచి ఇంటి వైద్యం కింద ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ సమస్యల్ని, వాటికి మిరియాలని ఔషధం కింద వాడేటటువంటి పద్ధతుల్ని వరుసగా తెలుసుకుందాం. రేచీకటి, నైట్ బ్లైండ్నెస్ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సాయంత్రం అయిందంటే చాలు ఇక చూపు తగ్గిపోతూ ఉంటుంది. అంటే బ్రైట్ లైట్లో బాగానే చూడగలుగుతారు, చదవగలుగుతారు. కానీ చీకటిగా ఉన్నప్పుడు, కాస్త వెలుతురు తక్కువ ఉన్నప్పుడు చదవలేరు. దీంతో ఈ రేచీకటి సమస్య వస్తుంది. ఈ రేచీకటిని మిరియంతో తగ్గించుకోవచ్చు. మిరియం గింజని పెరుగులో అరగదీయాలి. దీన్ని కంటికి జాగ్రత్తగా ఈ కాటుకలా పెట్టుకోవాలి. దీంతో ఈ కన్నీరు అనేది స్టిమ్యులేట్ అవుతుంది. కన్నీరు ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో మజిల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. మజిల్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతాయో ఐ అకామిడేషన్ కరెక్ట్ అవుతుంది. దీంతో ఈ రేచీకటి, బ్లర్రింగ్ ఆఫ్ విజన్ ఇలాంటివి తగ్గుతాయి.
కాబట్టి దీన్ని ప్రయత్నం చేయొచ్చు. రేచీకటి ఉన్నప్పుడు మిరియం గింజని పెరుగు చిలకరిస్తూ అరగదీయాలి. దీన్ని జాగ్రత్తగా కంటికి అంజనంలా పెట్టుకోవాలి. రేచీకటి సమస్యలో మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక సమస్య జిగట విరేచనాలు. మన భారతదేశంలో చాలా సాధారణంగా కనిపించే సమస్య ఇది. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాం, అవి ఇవి ఆహార పదార్థాలు తింటూ ఉంటాం, హైజీన్ అనేది ఉండదు. దీంతో ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా అమీబియాసిస్ ఇలాంటివి. ఈ అమీబియాసిసే జిగట విరేచనాల రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. దీన్ని తగ్గించే శక్తి ఈ మిరియాలకు ఉంది. ఏం చేస్తారంటే మిరియాలని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు దీన్ని 3 వేళ్లకు పట్టినంత తీసుకోండి. తీసుకొని గోరువెచ్చటి నీళ్ళకి కలపండి. నీళ్లు తాగేయండి. సింపుల్ కదా. మిరియాల పొడి, నీళ్లు. ఇలా చేస్తే ఎక్కువ కాలం నుంచి దీర్ఘకాలం నుంచి బాధించేటటువంటి ఈ ప్రవాహిక, అంటే ప్రవాహం అంటే ముక్కటం, ముక్కితే తప్ప మల విసర్జన కాని సమస్య ఈ అమీబియాసిస్లో ఉంటుంది. అది తగ్గుతుంది. ఇక ఆయాసం, దగ్గు, ఇవి పిలిస్తే పలుకుతూ ఉంటాయి. అసలు ఈ దగ్గు కనిపించిన మనిషి ఉండడు, అంత కామన్ ఇది. దగ్గు ముదిరితే ఒక్కోసారి బ్రాంకైటిస్ ఆస్మాలోకి కన్వర్ట్ అవుతుంది. ఇలాంటి అన్ని సందర్భాలలోనూ ఈ మిరియాలు పనిచేస్తాయి. ఏం చేస్తారంటే మిరియాలు పొడి, అలాగే నెయ్యి, తేనె, పంచదార అన్నీ కూడా మనం ఆహారంగా వాడుకునేవి కదా. మిరియాల పొడి, నెయ్యి, తేనె, పంచదార, ఈ 4 వీటిని కలపండి. కలిపి లేహ్యంలాగా చప్పరించి మింగండి. దీంతో సమస్త శ్వాసకాసలు తగ్గుతాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇవ్వదగినటువంటి మంచి ఔషధం. పిలిస్తే పలికితే మాటిమాటికి డాక్టర్ దగ్గర పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా తల్లిదండ్రులు తెచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు, తప్పక యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంతో మళ్ళీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్య అయిపోతుంది. అలా కాకుండా ఇంట్లోనే పిల్లల ఆయాసాన్ని, దగ్గుని, ఆ మాటకు వస్తే పెద్దలకి కూడా పనిచేసే ఔషధం ఇది. మిరియాల పొడి, నెయ్యి, తేనె, పంచదార కలిపి తినిపించాలి. ఒక 2 గ్రాముల నుంచి 3 గ్రాముల మోతాదుగా. దీంతో దగ్గు, అలాగే ఆయాసం, ఈ సమస్యలు తగ్గుతాయి. ఇక కలరా వ్యాధి వర్షాలు పడే రోజుల్లో బాగా ప్రబలుతుంది. ఇది కంటామినేషన్ వల్ల సాధారణంగా ఈ కలరా వస్తుంది. దీన్ని అశ్రద్ధ చేసే ప్రాణ ప్రమాదం అవుతుంది. కాబట్టి దీన్ని ప్రథమ చికిత్సగా తగ్గించడానికి ఈ మిరియాలు పనిచేస్తాయి. మిరియాలని పెనం మీద మార్చండి. ఇప్పుడు ఇలా మార్చిన మిరియాలని నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టేసేసి దాన్ని పేస్ట్లా చేసి కానీ లేకపోతే నూరి కానీ ఇస్తే కలరాని తగ్గిస్తుంది. అలాగే మిరియాలు, హారతి కర్పూరం కలిపి నూరి ఒక కందిగింజ ప్రమాణం మాత్రలు గట్టి వాడాలి. దీంతో కలరా, నీళ్ళ విరేచనాలు తప్పకుండా తగ్గుతాయి. ఇక్కడ ఈ కర్పూరం విషయంలో మీకు ఒక విషయం చెప్పాలి. కర్పూరం 2 రకాలుగా దొరుకుతుంది మనకి. పచ్చకర్పూరం, అలాగే హారతి కర్పూరం. పచ్చకర్పూరాన్ని లోపలికి వాడతాం సాధారణంగా, హారతి కర్పూరాన్ని ఏమో ఎక్స్టర్నల్గా వాడుతూ ఉంటాం. కానీ అభావంలో, అంటే పచ్చకర్పూరం అభావంలో ఈ కలరా ఉన్నప్పుడు, ఏది దొరకనప్పుడు హారతి కర్పూరాన్ని కూడా వాడచ్చు. మిరియాలు, హారతి కర్పూరం కలిపి నూరి కందిగింజంతా మాత్రలు కట్టి లోపలికి ఇవ్వాలి. ప్రతి 3 గంటలకి ఒక మాత్ర చొప్పున ఇస్తూ ఉంటే కలరా, నీళ్ళ విరేచనాలు ఇవి తప్పకుండా తగ్గుతాయి. అలాగే అతిసారం, ఇదొక సమస్య. అతి అంటే ఓవర్, సారం అంటే సరణం అంటే స్రవించటం. అంటే కొంతమందికి బాగా నీళ్ల రూపంలో మల విసర్జన అవుతూ ఉంటుంది. ఇంకేముంది, శరీరం నుంచి నీళ్లు పోతే ప్రాణ ప్రమాదం కదా. ఈ అతిసారాన్ని కూడా ఒక ప్రథమ చికిత్సలాగా మిరియాలతో తగ్గించుకోవచ్చు. మిరియాలని నీళ్ళల్లో నూరండి. కుంకుడు గింజంతా మాత్రలు చేసి వాడాలి. దీంతో 2 మాత్రలకే ఈ వాంతులు, విరేచనాలు, నీళ్ళ విరేచనాలు వీటిలో గుణం కనిపిస్తుంది. ఇవి తగ్గటం మొదలు పెడతాయి. 4వ డోసు కల్లా ఇవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి నీళ్ళ విరేచనాలకి ఇది ఒక దివ్యాస్త్రం. మిరియాలని నీళ్ళల్లో నూరి కుంకుడు గింజ మాత్రలు చేసి వాడాలి. అంత సైజు. ఇలాగా 1-2 మాత్రలకే మంచి ఫలితం కనిపిస్తుంది. విరేచనాలు తగ్గుతాయి, నీళ్ళ విరేచనాలు. అలాగే మరొక సమస్య దగ్గు. అలాగే గొంతులో నసగా ఉంటుంది, గొంతులో గరగరలాడుతూ ఉంటుంది కొంతమందికి. దగ్గు, నస, గొంతుల గరగర ఇలాంటి వాటన్నిటికీ ఈ మిరియాలు దివ్యాస్త్రంలా పనిచేస్తాయి. మిరియాలని పొడి చేయండి ఫ్రెష్గా. మీకు ఈ మిరియాలని ఎప్పటికప్పుడు పొడి చేసుకోవాలి. అందుకే ఈ మధ్య మిరియాలను పొడి చేసే చిన్న సాధనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. 4-5 మిరియాల పైన వేసి ఇలా తిప్పితే ఫ్రెష్గా పొడి కిందకి దిగుతుంది. ఇలా ఫ్రెష్గా మిరియాల పొడిని తయారు చేసుకొని తేనెతో కలిపి నాకండి. దీంతో దగ్గులు, అలాగే ఆయాసం, గొంతులో గరగర ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. అలాగే మరొక ముఖ్యమైన సమస్య ఐబిఎస్, అలాగే గ్రహణి.
ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది ఒక విచిత్రమైన సమస్య. విరేచనాలు అవుతూ ఉంటాయి, మళ్ళీ మలబద్ధకం కూడా ఉంటుంది. దేనికి వాడాలి? విరేచనాలు ఆగటానికి వాడితే మలబద్ధకం వస్తుంది, కానీ ఆల్రెడీ మలబద్ధకం కూడా మళ్ళీ దీన్ని అనుసరించి వస్తుంది. ఇలా విరేచనాలు మలబద్ధకం మార్చి అయ్యే సందర్భాలని ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఆయుర్వేదంలో గ్రహణి అని పేరు. దీనికి కూడా ఈ మిరియాలు పనిచేస్తాయి. మిరియాలని నేతిలో కలిపి వాడాలి. అంటే మిరియాల పొడిని తీసుకొని నెయ్యి కలిపి నాకితే అన్ని రకాల గ్రహణీ వ్యాధులలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవి తగ్గుతాయి. ఇక పురాణ జ్వరాలు అంటే క్రానిక్ ఫీవర్స్ కొంతమందిని సఫర్ చేస్తూ ఉంటాయి. ఎంతకాలం అన్ని యాంటీబయాటిక్స్ వాడతారు? ఏదో 3 రోజులు 4 రోజులు, కానీ మళ్ళీ జ్వరం వస్తూ ఉంటుంది. అప్పుడు ఎంతకాలం అని క్రోసిన్ వాడతారు? 1 రోజా 2 రోజులా? రోజుల తరబడి జ్వరం ఉంటే ఏం చేయాలి? మిరియాలు మీకు పనిచేస్తాయి. మిరియాలని ఆవు మజ్జిగలో నానబెట్టండి. ఇప్పుడు రససింధూరాన్ని కొద్దిగా కలిపి వైద్య సలహాతో తీసుకోవాలి. దీంతో పురాణ జ్వరాలు, అలాగే విష జ్వరాలు మాయం అవుతాయి. చాలా దివ్యాస్త్రం ఇది. దీన్ని ఆయుర్వేదంలో మేము తక్రమరీచి ప్రయోగం అంటాం. అంటే తక్రం అంటే పెరుగు లేదా మజ్జిగ, మరీచం అంటే మిరియం. ఈ రెండింటి మిశ్రమం అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ పురాణ జ్వరాలలో ఇది లోపల ఈ దౌర్బల్యాన్ని తగ్గించి ఈ జ్వరాన్ని తగ్గిస్తుంది, చెమట బుట్టేలా చేస్తుంది. మిరియాలని ఆవు మజ్జిగలో ముందు నానబెడతాం. తర్వాత రససింధూరం అని ఉంటుంది. ఇది ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీన్ని కలిపిస్తాం. తగిన మోతాదులో ఇస్తే పురాణ జ్వరాలు గన్ షాట్ ట్రీట్మెంట్ వీటికి. తక్రమరీచ అన్న పేరుతో దీన్ని ప్రయోగిస్తాం. ఇక మరొక సమస్య కామెర్లు. అలాగే ఇది ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ కాబట్టి జ్వరాలు ఉంటాయి. కామెర్లు జ్వరాలు ఉన్నప్పుడు కూడా మిరియాలు పనిచేస్తాయి. ఎలా చేయాలంటే మిరియాలు గుంటగలగరాకు, ఇది గుంటల దగ్గర పెరుగుతుంది కాబట్టి గుంటగలగరాకు అంటారు, భృంగరాజ అని దీనికి పేరు. మిరియాలు గుంటగలగరాకు సమంగా తీసుకొని కొద్దిగా రససింధూరం కలిపి నూరి కందిగింజంతా మోతాదుగా మాత్తలు చేసి నీడలో ఆరబెట్టేసేసి నిలవుంచి పూటకి ఒక మాత్ర చొప్పున నీళ్లతో వాడుతూ ఉంటే అన్ని రకాల జ్వరాలు, కామెర్లు ఇవన్నీ సమసిపోతాయి. ఇక మరొక ముఖ్యమైన సమస్య, చాలామందిని వేధించే సమస్య తలనొప్పి, అలాగే ఫ్లూ జ్వరాలు, ఇంకా వీటి వల్ల ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పి రావటం. తలనొప్పి, ఫ్లూ, వెన్ను నొప్పి వీటన్నిటికీ ఏకకాలంలో తగ్గించే గొప్ప శక్తి ఈ మిరియాలకు ఉంది. దీంతో ఔషధం తయారు చేసుకోవచ్చు. ఈ మిరియాల చూర్ణాన్ని నీళ్ళల్లో ఉడకబెట్టండి, పట్టు వేయండి. దీంతో ఈ జ్వరం తగ్గుతుంది. వెన్ను నొప్పి, తలనొప్పి ఇలాంటివి కూడా తగ్గుతాయి. కాబట్టి ఎక్స్టర్నల్గా వాడదగినటువంటి మంచి లెనమెంట్ ఇది. మిరియాలని ఫ్రెష్గా పొడి చేయండి, నీళ్ళల్లో కలిపి ఉడకబెట్టండి, పేస్ట్ లాగా అవుతుంది కదా. దీన్ని ఒక పట్టీ గుడ్డ మీద ఇలాగా పూసేసి ఆ పట్టీని పొట్లాగా వేసుకోండి. దీంతో ఫ్లూ సమస్యలు, అలాగే వెన్ను నొప్పి, తలనొప్పి ఇలాంటివన్నీ మటుమాయం అవుతాయి. ఇక బలహీనత, అలాగే మూలవ్యాధి అంటే పైల్స్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? లోపల రక్త ప్రసరణ పెంచాలి, అలాగే బలహీనత తగ్గించాలి. దానికి ఈ మిరియాలు పనిచేస్తాయి. 10 గ్రాముల మిరియాల పొడి, 15 గ్రాముల సీమ సోంపు చూర్ణం, ఇది మనం భోజనం తర్వాత నోట్లో వేసుకుంటామే ఫెనల్, అది. అలాగే 70 గ్రాముల తేనె కలపాలి. కలిపి దీన్ని నిల్వ ఉంచుకొని రోజుకి 10 గ్రాముల చొప్పున పుచ్చుకుంటూ ఉండాలి. దీంతో ఒక మంచి టానిక్లా పనిచేస్తుంది. వృద్ధులకి, దుర్బలులకి ఇది పుష్టినిస్తుంది. అడిగి మించి మూలవ్యాధిని తగ్గిస్తుంది. కాబట్టి మూలవ్యాధిలో వాడదగినటువంటి మంచి ఔషధం ఇది. చాలా తేలిగ్గా మీరు తయారు చేసుకోవచ్చు. 10 గ్రాముల మిరియాల పొడి, 15 గ్రాముల సోంపు పొడి, అలాగే 70 గ్రాముల తేనె. సింపుల్ కదా. ఈ కాంబినేషన్ నిల్వ చేసుకోవాలి, తయారు చేసుకొని రోజుకి 10 గ్రాముల చొప్పున దీన్ని వాడాలి. అంటే ఆల్మోస్ట్ మీకు ఈ ఔషధం ఒక 8 రోజులు వస్తుంది. దీంతో మళ్ళీ 8 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ఉండాలి. దీంతో ఈ మూల వ్యాధులు తగ్గుతాయి, అలాగే ఎనర్జీ కూడా వస్తుంది. ఇక వాత వ్యాధులు మరొక సమస్య, న్యూరోమస్కులర్ డిజార్డర్స్, నొప్పులు, అలాగే తీపులు, ఇరుకు నొప్పులు ఇలాంటివి బాధిస్తూ ఉంటాయి చాలామందిని. ఇలాంటప్పుడు కూడా ఈ మిరియాలు ఔషధం కింద పనిచేస్తుంది. మిరియాల పొడిని పుల్లటి పెరుగుతో తినాలి. అంటే మిరియాల పొడిని పుల్లటి పెరుగు మీద చిలకరించుకొని బాగా కలిదిప్పి తినేయాలి. దీంతో వాత వ్యాధులు తగ్గుతాయి. అలాగే కీళ్ళ నొప్పులు, వాపులు, అలాగే ఇరుకు నొప్పులు అంటే బెణుకులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ మిరియాలు పనిచేస్తుంది. నెయ్యిలో మిరియాలని కలపండి, వేడి చేయండి. ఇప్పుడు ఆ నేతినే పైకి మర్దన చేయాలి. దీంతో ఈ కీళ్ళ నొప్పులు, వాపులు, అలాగే ఇరుకు నొప్పులు ఇలాంటి వాత సంబంధ సమస్యలు తగ్గుతాయి. సెగరోగాలు కూడా దీంతో తగ్గుతాయి. అంటే మంటలు ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఏం చేస్తారు?
నెయ్యిలో మిరియాలని కలపండి, కాచండి, అంటే వేడి చేయండి. ఇప్పుడు ఆ నేతిని పైన మర్దన రాసుకోవాలి. మర్దన చేసుకొని, అంటే నేతిని రాసుకొని మర్దన చేసుకోవాలి. కీళ్ళ నొప్పులలో రక్త ప్రెషర్ తగ్గి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే మంటలలో కూడా దీన్ని రాసుకుంటే కౌంటర్ ఇరిటెంట్ కింద పనిచేసి ఆ మంటలు తగ్గుతాయి. ఇక మలబద్ధకం, అలాగే మూత్రం అడ్డుకుపోవటం, ఇలాంటివి కూడా కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కాన్స్టిపేషన్లో, అలాగే అబ్స్ట్రక్టెడ్ యూరిన్లో మిరియాలు పనిచేస్తాయి. మిరియాల పైన పొట్టు తీయాలి, అంటే నానబెట్టి ఇలా రుద్దితే పొట్టు వచ్చేసేసి తెల్లటి మిరియాలలాగా అనిపిస్తుంది. దీన్ని పొడి చేయాలి. ఇప్పుడు దీన్ని నేతిలో కలిపి వేడి నీళ్లతో లోపలికి సేవిస్తే మలబద్ధకం తగ్గుతుంది. అలాగే మూత్రం కూడా ధారాళంగా వస్తుంది. కాబట్టి అబ్స్ట్రక్టెడ్ యూరిన్లో, కాన్స్టిపేషన్లో ఏం చేస్తారు, మిరియాల పైన పొట్టు తీసేసి ఆ మిరియాలని పొడి చేసుకొని దాన్ని నేతిలో కలిపి వేడి నీళ్ళతో తీసుకోవాలి. అంటే ఆ మిశ్రమాన్ని నోట్లో పెట్టుకొని వేడి నీళ్ళతో తాగాలి. దీంతో ఈ మలబద్ధకం తగ్గుతుంది. అలాగే కొంతమందికి జీర్ణకోశం బలహీనపడిపోతుంది. దీంతో చీటికి మాటికి విరేచనాలు అవటం, అలాగే పొట్టలో గడబిడగా అనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి జీర్ణకోశం బలహీనపడిన సందర్భాల్లో కూడా ఈ మిరియాలు పనిచేస్తాయి. మిరియాల పొడిని బెల్లంతో కలిపి తీసుకోవాలి. దీంతో ఈ జీర్ణకోశానికి మంచి బలం వస్తుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య విషకీటకాల కాట్లు. ఏదైనా పురుగులు కుడుతూ ఉంటాయి. మంది ఈ ఉష్ణమండలం ప్రాంతం తేళ్లు కుడుతూ ఉంటాయి, కాళ్ళ జర్రులు కుడుతూ ఉంటాయి, ఇలా ఏదోటి కుట్టచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. అలాంటప్పుడు అందరికీ మందులు అందుబాటులో ఉండవు, వైద్యుడు కూడా అందుబాటులో ఉండడు. కానీ మిరియాలు అందుబాటులో ఉంటాయి. విషకీటకాల కాట్లని, ఆ విషాన్ని తగ్గించే శక్తి మిరియాలకు ఉంది. అందుకే మిరియాలకి మరీచం అని పేరుంది. అంటే దీనికి విరుగుడిగా పనిచేస్తుంది విషానికని. ఎలా వాడాలంటే ఉల్లి రసంలో మిరియాలని అరగదీయండి. ఉల్లిపాయ రసంలో, అంటే ఉల్లిని దంచి రసం తీసి ఆ రసంలో మిరియాలని అరగదీయండి. సాన్రాయి మీద అరగదీసి తేలు, జర్రి ఇలాంటివి విష జంతువులు కుట్టిన చోట అప్లై చేసి మర్దన చేయండి. దీంతో ఈ విషం తగ్గుతుంది. తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. అలాగే మలబద్ధకం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య కాన్స్టిపేషన్. ఇలాంటి సందర్భాల్లో కూడా మిరియాలు ఒక స్టిమ్యులెంట్లా పనిచేస్తాయి. మిరియాల పొడి, కరక్కాయ పొడి, ఈ రెండింటిని కూడా బెల్లం కలిపి బాగా నూరండి. మిరియాలని కొద్ది కొద్దిగా వేసి, కరక్కాయని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ, బెల్లం ముక్కలు వేస్తూ నూరాలి. ఇప్పుడు వీటిని కుంకుడు గింజంతా మాతలు చేసి నిల్వ ఉంచుకోండి. ఉదయం సాయంత్రం వేడి నీళ్లతో వాడితే మలబద్ధకం తగ్గుతుంది, కాల విరేచన అవుతుంది. అది దీని స్పెషాలిటీ. టైంకి మోషన్ అవుతుంది. కాబట్టి ఇలాగ మీకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, అంటే అన్టైమ్లీగా మీరు మల విసర్జన చేయాల్సి వస్తున్నప్పుడు, దానికి అంటే దీన్ని బట్టి మీరు డే ప్లానింగ్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలి, పనులు ఉంటాయి. ఈ మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు మోషన్ ఎప్పుడవుతుందో తెలియక దాని గురించి ఎదురు చూస్తూ చాలామంది ఆ రోజునంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అంటే మల నిర్వహణ సజావుగా జరగాలి, కాల విరేచన అవ్వాలంటే ఇది పనిచేస్తుంది. మిరియాల పొడి, కరక్కాయ పొడి, ఈ రెండింటిని బెల్లంతో నూరాలి. కుంకుడు గింజంతా మాత్రలు చేసి నిల్వ ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం ఈ మాత్రలను 1-2 వేడి నీళ్ళతో వాడాలి. మలబద్ధకం తగ్గుతుంది. అలాగే కొంతమందికి దుర్బలత్వం, అంటే ఎమాసియేషన్ బాధిస్తూ ఉంటుంది. బాగా బక్కపలచగా ఉంటారు, ఎంత తిన్నా లావరు. అలాగే శుద్ధకట్టు పోతూ ఉంటుంది, అంటే మూత్రంలో ఈ శుద్ధ పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ మిరియాలు పనిచేస్తాయి. మిరియాల పొడి, పంచదార, పాలు కలిపి తీసుకుంటూ ఉంటే ధాతు పుష్టినిస్తుంది. ఇది నరాల దుర్బలత్వాన్ని తగ్గిస్తుంది. మూత్రంలో శుద్ధకట్టు, అంటే ఆల్బుమిన్ పోకుండా ఇది నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఇక మరొక ఆసక్తికరమైన ఉపయోగం ఈ మిరియాలతో ఉంది. వరి బీజం, అలాగే వాతపు నొప్పులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, హైడ్రోసీల్. ఇలాంటప్పుడు కూడా ఈ మిరియాలు పనిచేస్తుంది. మేక చేదు కట్టుని గాల్ బ్లాడర్ అంటాం. దీన్ని మీరు సంపాదించి మిరియాలని మేక చేదు కట్టుని కలిపి వారం రోజులు నానబెట్టాలి. అంటే మేక చేదు కట్టులో మిరియాలని వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఆ మిరియాలను మళ్ళీ తీసి దీన్ని పూటకి ఒక మాత్ర చొప్పున వేడి నీళ్ళతో వాడితే 10 లేదా 15 రోజులలో ఈ వరి బీజం, వాతపు నొప్పులు, అలాగే ఉబ్బు రోగాలు, వీటిలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక కామెర్లు, జాండీస్ ఒక పెద్ద సమస్య. హెపటైటిస్ అంటాం. ముఖ్యంగా హెపటైటిస్ ఏ, ఇది వర్షాలు పడే రోజుల్లో ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఇలాంటి ఈ కామెర్లో కూడా మిరియాలు పనిచేస్తాయి. ఏం చేస్తారంటే మొదటి ఔషధం 7 మిరియాలని నేల ఉసిరిక మొక్క సమూలంతో కలిపి నూరండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపి, అంటే ఉదయం మధ్యాహ్నం
అలాగే రాత్రి 3 పూట్ల తీసుకుంటే ద్రవ పదార్థాలని వాడుతూ ఉంటే, అంటే ఘన పదార్థాల బదులుగా కామెర్ల వ్యాధి తప్పకుండా తగ్గుతుంది. చాలామంది సీక్రెట్ రెమెడీ కింద దీన్ని ఇస్తూ ఉంటారు. 7 మిరియాలని నేల ఉసిరిక మొక్క సమూలంతో కలిపి నూరాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపి ఒక ఉదయం మధ్యాహ్నం రాత్రి చొప్పున వారం పాటు ఇవ్వాలి. దీంతో అలాగే ఆహారపరంగా ఈ ఆయిల్స్ అన్నీ తగ్గించేసేసి ద్రవ పదార్థాలు తాగాలి. దీంతో ఈ కామెలు తగ్గుతాయి. మరొక కామెను తగ్గించే చికిత్స మిరియాలతో ఉంది. గుంటకలగరాకు రసంలో మిరియాల పొడిని కలపాలి. మజ్జిగతో కానీ పెరుగుతో కానీ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలాగా 3 పూట్ల వాడితే కూడా ఈ కామెలు తగ్గుతాయి. అలాగే కాలజమ్ముడు కొసలు మిరియాలు కలిపి నూరి పెరుగుతో కానీ మజ్జిగతో కానీ ఇస్తే కూడా ఈ కామెలు తగ్గుతాయి. కాబట్టి ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు కామెలు ఉన్నప్పుడు. అలాగే కొంతమందికి ముక్కు నుంచి నీళ్లు గారుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని పీనసం అంటాం. రన్నింగ్ నోస్ విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక స్టిమ్యులెంట్ లాగా మిరియాలు పనిచేస్తాయి. మిరియాల పొడిని బెల్లపు పొడిని పెరుగులో కలిపి తింటే అన్ని రకాల పీనస్ రోగాలు తగ్గుతాయి. కాబట్టి ఈ రన్నింగ్ నోస్లలో అమేజింగ్ రిజల్ట్స్ని ఇచ్చే ఔషధం ఇది. మిరియాల పొడిని బెల్లపు చూర్ణాన్ని పెరుగులో కలిపి తినాలి. మిరియాలు సపోజ్ 5 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, బెల్లం పొడి 5 గ్రాములు తీసుకోండి. రెండింటిని కలిపి నూరి దాన్ని పెరుగుతో సహా తినండి. అన్ని రకాల ఈ రన్నింగ్ నోస్ సమస్యలు పీనస్ రోగాలు తగ్గుతాయి. అలాగే ఈ అతి నిద్ర మరొక సమస్య. దీనికి ఒక మంచి చికిత్సా ప్రక్రియ ఉంది. మిరియాలని గుర్రపు చొంగతో నూరి అంజనంలాగా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నిద్ర లేమున్నప్పుడు కూడా ఈ మిరియాలు పనిచేస్తాయి. ఒక స్టిమ్యులెంట్లా పనిచేస్తుంది ఇది. దీన్ని వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటే ఈ నిద్ర మొత్తం వదులుతుంది. అలాగే అజీర్ణం మరొక సమస్య, ఇండైజెషన్. ఇలాంటప్పుడు ఈ అజీర్ణాన్ని తగ్గించే శక్తి కూడా ఈ మిరియాలకు ఉంది. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక నిమ్మకాయ రసం పిండండి. దానికి మిరియాల పొడి కలిపి కొద్దిగా కలిపి తాగితే మంచి ఎపిటైజర్లా పనిచేస్తుంది. ఏముంది, చాలా తేలిక కదా. ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి, ఒక నిమ్మకాయ రసం పిండండి. అంటే నిమ్మను కోసి ఆ 2 బద్దలు పిండండి. ఇప్పుడు మీకు నిమ్మరసం సిద్ధమైంది కదా, దీనికి మిరియాల పొడి కలపండి. కొద్దిగా కలిపి ఆ మిరియాల పొడి కలిపినటువంటి ఈ నిమ్మ జ్యూస్ని తాగేయండి. దీంతో మంచి అంటే డైజెషన్ పెరుగుతుంది, ఇండైజెషన్ సమస్య తగ్గుతుంది. ఇక చిన్నపిల్లలకి ఉబ్బు రోగం అనేది తల్లిదండ్రులకి ఒక పెద్ద సింహ స్వప్నం. చిన్నపిల్లలు అలాగా ఆస్మాతో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ ఆస్మా సమస్యని తగ్గించేటువంటి మంచి సేఫ్ ఔషధం మిరియాలతో ఉంది. మిరియాలని వెన్నపూసతో కలిపి నూరాలి. అంటే వెన్నతో చేర్చి మిరియాల పొడిని పిల్లలకి తినిపిస్తే ఉబ్బు రోగం తగ్గుతుంది. ఇలాగా ఈ మిరియాలను మీరు ఇంట్లో ఉంచుకుంటే అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, ఆయుర్వేద గృహ చికిత్సలు. అయితే ఒక్కోసారి ఈ సమస్యలు గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు ఆ సమస్యల్ని సశాస్త్రీయంగా విశ్లేషించాలి, ఇన్వెస్టిగేషన్స్ చూడాలి. అలాగే అన్నిటికీ మించి ఆయుర్వేద విధానంతో వ్యాధి నిర్ణయం చేయాలి. అంటే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని సురక్షితమైన సౌమ్యమైన శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.